ఓం నమో వెంకటేశాయ నమః. శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియో విశేషం ఏమిటి అంటే వస్తున్నదే 2024వ సంవత్సరం. ఈ 2024వ సంవత్సరము ఈసారి మనకు సోమవారము అలాగే పంచమి తిథితో ప్రారంభం అవ్వబోతోంది. ఈ సంవత్సరము పంచమి తిథిలో ప్రారంభం అవ్వటం చాలా విశేషము. ఎందుకు అంటే పంచమి అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన తిథి. అలాగే న్యూ ఇయర్ పంచమి తిథిలో ప్రారంభం అవ్వడం చాలా మంచిదని పెద్దలు అంటూ ఉన్నారు. నిజానికి న్యూ ఇయర్ అనేది మన పండుగ అయితే కాదు, కానీ ఇప్పుడు మనము రకరకాల పండుగలన్నీ కూడా జరుపుకుంటూ ఉన్నాం. అందులో ఇది కూడా ఒకటి. అందరికీ నూతన సంవత్సరం అనగానే నూతన ఉత్తేజం అయితే వస్తూ ఉంటుంది కదా. కొత్త సంవత్సరంలో తమ జీవితం కూడా కొత్తగా మరింత అందంగా మారాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటూ ఉంటారు. కొత్త సంవత్సరం బాగా కలిసి రావాలని అందరూ కోరుకుంటూ ఉంటారు. ఈ సంవత్సరము పంచమి తిథిలో కలిసి వచ్చింది కాబట్టి అందరికీ కొంచెం ఆర్థిక పరంగా సమస్యలు వస్తాయని జ్యోతిష్య పండితులు అయితే చెబుతూ ఉన్నారు. అంటే అప్పులు అవ్వడము, ఖర్చులు పెరగడము, డబ్బు పరంగా సమస్యలు వస్తాయి. జీవితంలో డబ్బు ఒకటే ముఖ్యం కాదని చాలామంది చెబుతూ ఉంటారు. కాకపోతే అన్నింటికన్నా ప్రధానమైన వాటిల్లో ఈ డబ్బు కూడా ఒకటి. ఈ కలియుగంలో డబ్బుకు ఉన్న ప్రాధాన్యత మనిషికైతే ఇవ్వట్లేదు. కొన్నిసార్లు డబ్బు వల్లనే సొంత వాళ్ళు కూడా దూరమవుతూ ఉంటారు. అంతేకాదు శత్రువులుగా కూడా మారిపోతూ ఉంటారు. మరి డబ్బుకు సంబంధించిన సమస్యలు ఏవి కూడా ఈ 2024 సంవత్సరంలో బాధించకుండా ఉండాలంటే, లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలి అంటే ఆ లక్ష్మీ అనుగ్రహం కోసము జనవరి 1న ఈ రంగులో ఉండే చీర కట్టుకోవాలని, కట్టుకుంటే మంచిది అని జ్యోతిష్య పండితులు అయితే చెబుతూ ఉన్నారు. అంతేకాదు ఆడవాళ్ళు ఈ జనవరి 1న ఈ రంగు చీర కట్టుకుంటే సంవత్సరం అంతా కూడా భర్తకు అపార ఐశ్వర్య యోగం పడుతుందని, రాజయోగం పడుతుందని, సంవత్సరం అంతా కూడా ధనధాన్యాలకు లోటు రాకుండా ఉంటుందని ఈ జ్యోతిష్య పండితులు అయితే చెబుతూ ఉన్నారు. మరి జనవరి 1వ తారీఖున ఆడవాళ్ళు ఏ రంగు చీర కట్టుకోవాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. అంతకంటే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో దయచేసి ఇంకా నలుగురికి షేర్ చేయాలి. అంటే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇక వీడియోలోకి అయితే వచ్చేద్దాం. ఈ సంవత్సరం అంతా కూడా మనకు లక్ష్మీ అనుగ్రహం కలగాలంటే తప్పనిసరిగా జనవరి 1వ తారీఖున ప్రత్యేకమైన రంగులో ఉండే దుస్తులను ధరించాలి. ఎందుకంటే జనవరి 1ని సవ్యంగా జరుపుకున్నాము అంటే సంవత్సరం అంతా కూడా సవ్యంగా నడుస్తుంది. జనవరి 1 కొత్త దుస్తులు కుదిరితే ధరించడానికి ప్రయత్నం అయితే చేయండి. లేదు అంటే చిరగనివి, నీట్గా ఉండేవి ఏవైనా సరే ఆడవారు ఈరోజు రెడ్ కలర్ కానీ, ఆరెంజ్ కలర్ కానీ, లేకపోతే ఎల్లో కలర్లో ఉండే చీరను ధరిస్తే సంవత్సరం అంతా కూడా బాగుంటుందని, దీర్ఘ సుమంగళి యోగం కలుగుతుందని, భర్తకు మంచి జరుగుతుంది అని, అపార ఐశ్వర్య యోగం, రాజయోగం పడుతుందని జ్యోతిష్య పండితులు అయితే మనకు సూచిస్తూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ సంవత్సరము మొదటి రోజున నలుపు కానీ, వైలెట్ కలర్ కానీ, గ్రే కలర్ కానీ అస్సలు వేసుకోవద్దు అని అయితే హెచ్చరిస్తూ ఉన్నారు. ఎందువల్ల అంటే ఈ సంవత్సరం ఈ కలర్లు గనక మొదటి రోజు వేసుకుంటే ఆ సంవత్సరం అంతా కూడా కష్టాలు వస్తాయని కూడా సూచిస్తూ ఉన్నారు. మరి ఆడవారు ఈ రంగు చీరలు కట్టుకున్నప్పుడు గాజులు కూడా వేసుకుంటూ ఉంటారు కదా. ఆ గాజుల్లో కూడా కొన్ని స్పెసిఫిక్గా కొన్ని కలర్లు అయితే చెప్పడం జరిగిందండి. ఆ కలర్లు ఏమిటి అంటే ఎరుపు, ఆకుపచ్చ, ఈ పింక్ కలర్. ఈ మూడిటి రంగులలో ఏ రంగు గాజులైనా సరే ఆడవాళ్ళు వేసుకోవచ్చు అని అయితే సూచిస్తూ ఉన్నారు. ఇది ఆడవాళ్ళకేనా అంటే మగవాళ్ళు కూడా ఈ కలర్లో ఉండే అంటే రెడ్, ఆరెంజ్, ఎల్లోలో ఉండే కలర్స్లో ఉండే డ్రెస్సులు కూడా వేసుకోవచ్చు. పిల్లలకు కూడా వేయవచ్చు. చీరలు కట్టుకునే వాళ్ళు ఈ కలర్లో ఉండే డ్రెస్సులు కూడా వేసుకోవచ్చు అని అయితే సూచిస్తూ ఉన్నారు. మరి మీరు చూసారు కదా, సంవత్సరం స్టార్టింగ్ రోజు ఏ రంగు చీర కట్టుకోవడం వల్ల లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది అని మీ అందరూ తెలుసుకున్నారు. కాబట్టి దయచేసి ఒక్క లైక్ చేయండి వీడియోని, ఇంకా నలుగురికి రీచ్ అవుతుంది. రేపు ఇలాంటి మరి ఒక మంచి వీడియోతో మీ ముందుంటాం. అంతవరకు శ్రీమాత్రే నమః.